సో ఇంకేం కనబడుతున్నాయి మనకు ఇక్కడ కనబడుతుంది కదా 566 ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 5773 ఎంపీటీసీ స్థానాలు 31 జెడ్పీలు. సో తెలంగాణ తేలిన లెక్క ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల నుంచి మేడ్చల్ జిల్లా అవుట్. ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్లు జెడ్పీ సీఈఓలు డిపిఓలకు ఆదేశాలంట. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ స్పీడప్ చేసింది. ఈ మేరకు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలుంటే 566 ఎంపీపీ స్థానాలుంటే 566 జెడ్పీటీసీ ఉంటే 31 జెడ్పీ స్థానాలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండలో అత్యధికంగా 350, ఆ తర్వాత నిజామాబాద్లో 307, అత్యల్పంగా 83, ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి 109 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ జెడ్పీటీ స్థానాలు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 ఉండగా అత్యల్పంగా 10 మురుగులో ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలంటూ కలెక్టర్లు జెడ్పీ సీఈఓలు డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం లెక్క కనపడుతుందిగా. పంచాయతీరాజ్ శాఖ మరి ఇక్కడ జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు మెటీరియల్ మొత్తం అంటే ఎన్నికలకు కావాల్సినటువంటి సామాగ్రి ఏమేం కావాలి, ఎన్నికలకు సిబ్బంది కావాలి, బ్యాలెట్ బాక్స్ కావాలి, మరి ఈ యొక్క ఎన్నికల సంఘం ఇప్పటికే ఎవరెవరికి ఏ గుర్తులు కేటాయించాలో ఆ గుర్తులను కూడా ప్రింటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తున్నది. ఇట్లా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మొత్తం మీరు వేగవంతం చేయండి. ఇక మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనలో ఉన్నది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ మాత్రం కసరత్తు మొదలుపెట్టి ఒక లెక్కలను అయితే తెలిసింది. 566 ఎంపీపీలు జెడ్పీటీసీలు, ఇక 5773 ఎంపీటీ స్థానాలు, 31 జెడ్పీలు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిసింది. మొత్తం 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నట్టుగా తెలిసింది. సో మొత్తం మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళుగా సర్వం సిద్ధం చేసుకోండి. పంచాయతీరాజ్ శాఖ సర్వం సిద్ధం చేసుకోమని అధికారులకు చెప్పింది. మేము కూడా మీకు చెప్తున్నాం, ఆశాభావులకు అభ్యర్థులకు గెలుపు గుర్రాలకు మీరు అన్నీ సిద్ధం చేసుకోండి. కార్యకర్తలతో మమేకంగా అండి, ఓటర్లని వశం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నికల్లో గెలవాలంటే వ్యూహాల్ని రచించుకోండి, మేనిఫెస్టోల్ని సిద్ధం చేసుకోండి. సో ఇక యుద్ధానికి సిద్ధంగా అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయినా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఈ రిజర్వేషన్లు కనుక ఖరారైతే, రిజర్వేషన్లు ఖరారైన డే 1 నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒక్కసారి రిజర్వేషన్లు ఖరారైతే ఇక వెనకకి తిరిగి చూసుకునే పని లేదు. ఎలక్షన్లు ఫటాఫట్ సెప్టెంబర్ 30 లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు మన లోకల్ బాడీ ఎన్నికల్ని కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్న వేళ ఇదంతా కూడా ఆశాభావులకు అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. లెక్కలు తేలినాయి. ఏ మండలంలో ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఏ జిల్లాకు ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి అనేది ఒక మొత్తం లెక్కనిచ్చింది, డేటాను మొత్తం కూడా. సో ఇక మీరు లెక్కలు చూసుకొని సిద్ధం కావాల్సినటువంటి అవసరం అయితే ఆసన్నమైంది. రైట్, ఇంకేం కనబడుతున్నాయి?